సుబ్రహ్మణ్య స్వామివి 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. అందులో ఒకటి తిరుచెందూర్. ఈ వీడియోలో నేను తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి గుడిని, ఆ గుడి చుట్టుపక్కల ఎలా ఉంది, రూమ్స్ అక్కడ ఎలా ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరుచెందూర్ మదురైకి 185 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కాదు కాబట్టి ఎక్కువగా రెగ్యులర్గా ట్రైన్స్ అయితే వెళ్ళవు. 1-2 ట్రైన్స్ అలా వెళ్తాయి. తిరుచెందూర్లో స్టాప్ ఉంది. మీరు బస్లో వెళ్ళాలనుకుంటే తిరుచెందూర్ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఆటో తీసుకొని గుడి దగ్గరికి రావాలి. రైల్వే స్టేషన్ నుండైనా ఆటో తీసుకొని రావాలి. రెండు నడిచి వెళ్ళే డిస్టెన్స్లో అయితే ఉండదు. కొంచెం ఆటో తీసుకొని వెళ్ళాలి. 1 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది గుడికి. బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుండి గుడి దగ్గరికి రావడానికి ఆటోస్ అయితే ఉంటాయి. అంటే షేర్ ఆటోస్ కాదు, సపరేట్గా ఆటో తీసుకొని రావాలి. గుడికి దగ్గరలో ప్రైవేట్ లాడ్జెస్ అలా ఉన్నాయి. దేవస్థానం వాళ్ళవి రూమ్స్ నీట్గా ఉండవు. ప్రైవేట్ హోటల్స్ కావాలి అనుకునే వాళ్ళు బయట చూసుకొని తీసుకోవచ్చు. మనకి 1000-1500లో నార్మల్ నాన్ ఏసీ రూమ్ వస్తుంది. ఏసీ రూమ్ అయితే 2300-2500 ఆ రేంజ్లో ఉంది. ప్రైవేట్ హోటల్స్ వాళ్ళు ఒక రూమ్లో ఇద్దరిని మాత్రమే అలో చేస్తారు. ఎక్కువ మంది వెళ్తే వేరే రూమ్ తీసుకోవాలని చెప్తారు, లేదంటే ఎక్స్ట్రా పేమెంట్ తీసుకొని అలో చేస్తారు. నేను ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అక్కడ చెక్ చేశాను దేవస్థానం వాళ్ళవి రూమ్స్ ఉన్నాయా అని. రూమ్స్ ఉన్నాయంట, కానీ అవి అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, అంటే ఏదో రిపేర్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళకి కూడా రూమ్స్ ఇవ్వలేదని చాలా వరకు కొందరు బయట బ్యాగ్స్ పెట్టుకునే ఉన్నారు. అంటే ప్రైవేట్ హోటల్స్ అంత రెంట్ ఉంది, ఎందుకులే వన్ డేలో వెళ్ళిపోతామా అనుకునే వాళ్ళు కొందరు బయట బ్యాగ్స్ పెట్టుకునే ఉన్నారు. మేము వెళ్ళిన హోటల్ది వీడియో మిస్ అయ్యింది, కానీ నేను ఫస్ట్ చూసిన ఒక హోటల్ది రూమ్ ఎలా ఉంది, ఎంత చిన్నగా ఉంది అనేది వీడియో తీశాను. ఆ క్లిప్ స్టార్టింగ్లో యాడ్ చేశాను. సుబ్రహ్మణ్య స్వామి ఈ 6 పుణ్యక్షేత్రాలు కూడా అన్ని కొండపైనే ఉన్నాయి. ఈ ఒక్కటి మాత్రమే కింద ఉంటుంది, సముద్రం పక్కనే ఉంది. మిగతాయి పళని, మిగతా ప్లేసెస్లో ఉన్నవి కొండపైన ఉంటాయి. ఇదంతా గుడి చుట్టూ ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూ లైన్, ఆ పైన నిల్చొని ఉన్నారు వాళ్ళంతా ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళేవాళ్ళు. ఈ పక్కనే గుడి పక్కనే మనకి సముద్రం ఉంది. ఇక్కడే గుడి లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లోనే చెక్ చేస్తారు మొబైల్స్, కెమెరాస్ ఏమైనా ఉన్నాయా అని. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో అక్కడ ఒకటి రూమ్ ఉంటుంది, అంటే అక్కడ టేబుల్ వేసుకుని వాళ్ళు కూర్చొని ఉన్నారు, గ్లాసెస్తో ఉంది, అక్కడ మొబైల్స్ ఇవ్వాలి. ఫ్రీ దర్శనం క్యూ లైన్ చూసారు కదా, ఎక్కువే ఉన్నారు. ఇది వీకెండ్ కాదు, వీక్ డేస్లోనే, ఇది మంగళవారం కూడా కాదు, కానీ అంత క్యూ లైన్ ఉంది ఫ్రీ దర్శనం దగ్గర. దర్శనంకి 2 hours పడుతుంది అనుకుంటున్నాను. ఫ్రీ దర్శనంకి. స్పెషల్ దర్శనం ఏమో 100 రూపీస్ టికెట్, ఒక పర్సన్కి 100 రూపీస్ టికెట్. అది ముందు సైడ్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ వేరే సైడ్ ఉంటుంది దర్శనం క్యూ లైన్. చూస్తున్నారు కదా గుడి ఎంత పెద్దగా ఉందో. సైడ్కి నడవాల్సింది చాలా ఉంటుంది. అంటే మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర నుండి ఇక్కడ సముద్ర స్నానం చేయాలంటే ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి. దర్శనానికి రావాలన్నా ఇదంతా నడవాలి. ఏజ్డ్ పర్సన్స్కి కొంచెం 60 years 65 years వాళ్ళని తీసుకురావడానికి అయితే అక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ పెద్దవాళ్ళు, అంటే ఏజ్డ్ పర్సన్స్ని తీసుకురావడానికి, అందరికీ కాదు. తిరుచెందూర్లో స్వామివారు బాలుడి రూపంలో ఉంటారు. గర్భగుడిలో ఉన్న విగ్రహం బాలుడి రూపంలోనే ఉంటుంది. అలానే పక్కనే ఉత్సవ విగ్రహం కూడా ఉంటుంది, అక్కడ కూడా స్వామివారు బాలుడి రూపంలోనే ఉంటారు. కాశీలో గంగా నదిలో స్నానం చేస్తారు. అలాగే రామేశ్వరంలో అగ్నితీర్థము 22 బావుల్లో అక్కడ ఎలా అయితే స్నానం చేస్తారో ఈ తిరుచెందూర్లో కూడా సముద్ర స్నానం చేస్తారు. అలాగే ఈ సముద్రంకి ముందు ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది, అంటే బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మెట్లు దిగి కిందికి వెళ్తే అక్కడ ఒక బావి ఉంటుంది. బావి మనకి పెద్దగా కనిపించేంతగా ఉండదు, ఒక చిన్న బాక్స్ సైజులో ఉంటుంది. అక్కడ ఒక పర్సన్ కూర్చొని ఉంటాడు. అతను మనం అంటే వెళ్తే వాళ్ళకి బకెట్తో వాటర్ పోస్తాడు. ఇక్కడ సముద్రంలో స్నానం చేసి ఆ బావి దగ్గరికి వెళ్తే అతను అందరికీ బకెట్తో వాటర్ పోస్తాడు. ఇక్కడున్న సముద్రంలో చాలా పెద్ద పెద్ద అలలు వస్తాయి. స్నానం చేయడం అయితే కష్టమే. అది మనం నిలుచుంటే అలలతో పాటు కింద పడతాము, అంత పెద్ద అలలు వస్తాయి. అంత పెద్ద అలలు వస్తుంటే స్నానం చేయాలంటే కొంచెం రిస్కే. అలలతో పాటు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే ఎలా అని చాలామంది భయపడి స్నానం చేయలేదు. అక్కడ కూర్చొని ఉన్నారు, జస్ట్ ఆ ఇసుకని పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆ వచ్చే అలలకి వాళ్ళ కాళ్ళకి వాటికి వాటర్ పడుతున్నాయి, కానీ మొత్తం ఇసుకనే వస్తుంది. కొందరిని నేను చూశాను, అసలు వాళ్ళైతే భయమే లేకుండా ఆ సముద్రంలో అలలు వస్తుంటే అలలతో పాటు ఎగిరి పడుతుంటే నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొంచెం కూడా భయం లేకుండా ఉన్నారు. అసలు వీళ్ళు ఇలా ఉన్నారా అని అనిపించింది నాకైతే. మీరు ఎవరైనా సముద్ర స్నానం చేయడానికి వెళ్తే చూసుకోండి ఒకసారి, అలలు పెద్దగా వస్తున్నాయా, అలలు రాకపోతే చేయొచ్చు. అలా ఎక్కువ అలలు వస్తే మాత్రం చూసుకొని స్నానం చేయండి.
అక్కడ సముద్రంలో స్నానం చేస్తున్న వాళ్ళని చూస్తేనే నాకు భయం అనిపించింది. ఆ వచ్చే పెద్ద పెద్ద అలలకి వాళ్ళు వాటర్‌తో పాటు అలానే వెళ్తున్నారు. అయినా కానీ భయం లేకుండా అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోస్ తీసుకుంటున్నారు. అలా నవ్వుతూ ఉన్నారు. ఎగిరి పడుతుంటే నవ్వుతున్నారు. భయమే లేదసలు వాళ్ళకైతే. వాళ్ళు తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో అర్థమవ్వలేదు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా లోపలికి తీసుకొనెళ్తున్నారు. నేను ఈ వీడియో తీసిన టైంకి కొంచెం తక్కువగానే ఉన్నాయి అలలు. అందుకే ఎక్కువ మంది ఉన్నారు. ఆఫ్టర్‌నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో చూడాలి. చాలా పెద్ద పెద్ద అలలొస్తున్నాయి. వాటర్ ఇక్కడి వరకు వస్తున్నాయి అసలు. అక్కడ సముద్రంకి ముందు రేకుల షెడ్ అలా ఉంది కదా! అక్కడే బావి ఉంటది. స్నానం చేయడానికి వెళ్ళేది. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి స్నానం చేసిన తర్వాత రూమ్స్ అలా అయితే ఏమీ లేవు. అక్కడ ఒక ప్లేస్ ఉంది. కొంచెం అలా రేకులు అలా కట్టి ఉంది. అక్కడే చేంజ్ చేసుకుంటున్నారు. దగ్గరలో హోటల్ ఉన్నవాళ్ళు, దగ్గరలో రూమ్ తీసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ రూమ్‌కెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ సముద్ర స్నానంకి వెళ్ళే దారిలోనే అంటే బయటికి వచ్చిన తర్వాత గుడికి ముందు ఆపోజిట్‌లోనే ప్రసాదం కౌంటర్ ఉంటది. ఇక్కడ ప్రసాదం పంచామృతం. శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా బాక్స్‌లో అయితే ఉంటదో బాటిల్‌లో, ఇక్కడ కూడా అలానే బాటిల్స్‌లో ఉంటది పంచామృతం ప్రసాదం. ఒక పంచామృతం బాటిల్‌కి 50 రూపీస్. దర్శనంకి లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడిలో స్వామివారు బాలసుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉంటారు. పక్కనే ఉత్సవ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం ఉంటది. అక్కడ కూడా స్వామివారు బాలసుబ్రహ్మణ్య స్వామి రూపంలోనే ఉంటారు. అమ్మవార్లు గుడికి వెనకాల ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసిన తర్వాత మనకి ధ్వజస్తంభం కనిపిస్తది. ఆ పక్కనే ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంటది నడవడానికి. మనం బ్యాక్ సైడ్ వెళ్తే అమ్మవారు ఉంటారు. ఇద్దరు అమ్మవార్లు గుడికి వెనకాలే ఉంటారు. అంటే స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక బ్యాక్ సైడ్‌లో ఒక సైడు వల్లి అమ్మవారు ఉంటారు. ఇంకొక సైడు దేవసేన అమ్మవారు ఉంటారు. వల్లి అమ్మవారి దగ్గర అంటే కొంచెం ముందుకు అలా నడిచి వెళ్తే మనకి దక్షిణామూర్తి స్వామివారు ఉంటారు. అమ్మవార్ల దగ్గర కూడా పూజారి వాళ్ళు ఉంటారు. ఇక్కడొక పూజారి, అక్కడొక పూజారి ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత గుడి లోపల నుండి మనం బయటికి ఎగ్జిట్లో ఆ వేలో బయటికి వస్తే అక్కడ ప్రసాదం ఇస్తారు. క్యూ లైన్‌లోనే అందరికీ ప్రసాదం ఇస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం ఇస్తారనుకుంటా. ఆ రోజైతే స్వీట్ పొంగల్ ప్రసాదం ఇస్తున్నారు. ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్ కంప్లీట్ గుడి లోపల నుండి బయటికి వచ్చేయము. మళ్ళీ ఇంకొక ఎగ్జిట్ ఉంటది. అప్పుడు మనం కంప్లీట్‌గా గుడి లోపల నుండి బయటికి వస్తాము. ఈ ప్రసాదం తీసుకున్న దగ్గర కొంచెం ముందుకి అక్కడ రాసి కూడా ఉంటది. విష్ణుమూర్తి విగ్రహం ఉంటది. అంటే పెరుమాళ్ అని అక్కడ బోర్డు ఉంటది. ఇక్కడ కూడా పూజారి వాళ్ళు ఉంటారు. ఇందులో లోపల విష్ణుమూర్తి ఉంటారు. పక్కనే గజలక్ష్మి, రంగనాథ స్వామి, భూదేవి, శ్రీదేవి ఇలా అమ్మవార్లు ఉంటారు. ఇక్కడ సైడ్‌కి ఉన్న ఈ విగ్రహాలకి రంగనాథ స్వామికి వారికి, భూదేవి, శ్రీదేవి ఈ అమ్మవార్లకి, గజలక్ష్మి అందరికీ చందనం కంప్లీట్‌గా మొత్తం చందనం రాసుంటారు. ఇక్కడ అన్నప్రసాదం ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 8 నుండి నైట్ 8 వరకి. క్యూ లైన్‌లోనే టోకెన్ ఇస్తారు. కానీ చాలా వెయిట్ చేయాల్సి ఉంటది. ఎక్కువ మంది ఉంటారు. ఒకటే హాల్ ఉంది కాబట్టి ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటది. అన్నప్రసాదం డైనింగ్ హాలు గుడి లోపలికి మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వచ్చేటప్పుడు ఫస్ట్ మనకి ఇదే కనిపిస్తది. అక్కడ మొబైల్స్ ఇస్తాము. ఆ రూము, అన్నప్రసాదము అవే ఉంటాయి. ఆ తర్వాత మనం ఇటు సైడ్‌కి తిరిగి నడుచుకుంటూ వస్తే గుడి లోపలికి సముద్రం దగ్గరికి వస్తాము. ఇక్కడ క్యూ లైన్ చూస్తున్నారు కదా! ఇదంతా దర్శనం కోసం వెళ్ళే క్యూ లైన్సే. ఫ్రీ దర్శనం దగ్గర అలానే ఉంది లైన్. స్పెషల్ దర్శనం టికెట్ ఇక్కడ కూడా అలానే ఉంది. ఇక్కడ గుడి లోపల అంటే మనం ధ్వజస్తంభం దగ్గర బయటికి వచ్చిన తర్వాత సైడ్‌కి ఇంకా కొన్ని దేవత విగ్రహాలు ఉంటాయి. శనీశ్వరుడు ఉంటారు. అలాగే కాలభైరవ స్వామి, ఇంకా చండీశ్వర స్వామి ఉంటారు. ఇప్పటివరకు గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఎవరికైనా స్టోరీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. 1646 నుండి 1648 మధ్య తిరుచెందూరు ఈ ఆలయాన్ని డచ్ ఈస్ట్ కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీసు వాళ్ళతో యుద్ధం చేస్తున్న సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు. అక్కడున్న స్థానికులు వీళ్ళను ఖాళీ చేయించేందుకు చాలా ప్రయత్నించారు. కానీ అది వాళ్ళకి కుదరలేదు. డచ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆలయంలోని సంపదతో పాటు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా తీసుకొని వెళ్ళారు. అంటే దొంగిలించి తీసుకొని వెళ్ళారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వాళ్ళకి భయం అనిపించింది. ఇంకా ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని వాళ్ళు అనుకుని ఆ విగ్రహాన్ని సముద్రంలోనే వదిలివేస్తారు. దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది. కొద్ది రోజుల తర్వాత వడమలయప్పన్ పిల్లై అనే భక్తునికి సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు.
ఆ సముద్రంలో ఎక్కడున్నానని అది కూడా స్వామివారే చెప్పారు. సముద్రంలో గరుడ పక్షి తిరిగే ప్లేస్‌లో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని చెప్పి అదృశ్యమవుతారు స్వామివారు. స్వామివారు చెప్పిన ప్లేస్‌లో వెతికినప్పుడు వాళ్ళకి విగ్రహం కనిపిస్తది. ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామి ఇంకొకరికి దేశికామూర్తి అనే అతనికి కలలో కనిపించి చెప్పాడంట ఇలా. తనకి 9 అంతస్తుల రాజగోపురం నిర్మించాలని స్వామివారు చెప్పారు. దేశికామూర్తి పేదవాడు అంటే అతని దగ్గర 9 అంతస్తుల ఈ రాజగోపురం నిర్మించడానికి అంత ధనం లేకపోవడం వల్ల అతను ఏం చేశాడంటే కూలీలు పనిచేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఆయన ఏం చేశారంటే స్వామివారి విభూదిని పంచేవాడంట. ఈ కూలీలు కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ విభూది బంగారు నాణాలుగా మారేది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఇంకా వాళ్ళంతట వాళ్ళే వచ్చి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని రాజగోపురం నిర్మించారు. అప్పటి నుంచి స్వామివారి విభూదిని ఎంతో మహిమాన్వితమైన విభూదిగా భక్తులు భావిస్తారు. మనం గర్భగుడిలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకి చేతిలో విభూదిని కూడా ఇస్తారు. 2004లో డిసెంబర్ 26న తమిళనాడులో సునామీ వచ్చింది. అది అందరికీ తెలిసింది. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడిచిపెట్టుకుని పోయాయి. అంటే సముద్రానికి ఆ సునామీ వల్ల అన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. అయితే ఆ సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయానికి మాత్రం ఏమీ కాలేదు. ఈ ఆలయం నుండి సునామీ 2 కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతుంటారు. ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉంది. తిరుచెందూర్ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉంది. తూత్తుకుడి నుంచి 40 కిలోమీటర్ల దూరం తిరుచెందూర్కి, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, అదే మదురై నుండి అయితే 175 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది. రోడ్లో వెళ్ళే వాళ్ళకి డైరెక్ట్ తిరునెల్వేలి నుండి కానీ ఈ తూత్తుకుడి నుండి బస్సెస్లో వెళ్ళి తిరుచెందూర్ బస్ స్టాప్ నుండి వెళ్ళొచ్చు. ట్రైన్లో వెళ్ళాలంటే తిరునెల్వేలిలో అక్కడ వరకు వెళ్ళొచ్చు. అంటే అక్కడ వరకు అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ ఉంటాయి. తిరుచెందూరులో కూడా రైల్వే స్టేషన్ ఉంది, కానీ ఎక్కువగా ట్రైన్స్ అక్కడ వరకు వెళ్ళవు. అది జంక్షన్ కాదు కాబట్టి తిరునెల్వేలి వరకు వెళ్ళి అక్కడ నుండి బస్సులో వెళ్ళొచ్చు. ఫ్లైట్లో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళైతే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తూత్తుకుడి ఎయిర్పోర్ట్, అక్కడ నుండి అదే 40 కిలోమీటర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి. మదురై, అరుణాచలం, రామేశ్వరం, ఇంకా వేరే టెంపుల్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కడ రూమ్ తీసుకోవాలి, దర్శనం డీటెయిల్స్, స్పెషల్ దర్శనం, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను నెక్స్ట్ ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు ఆన్సర్ తెలిస్తే నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.